హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గడ్డి మోస్తుంది అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. నేనైతే వరి కోపియడానికి మా పొలం దగ్గరకు వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు నాకు ఎగ్జామ్ ఉండే, డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ నుండి ఇక్కడికే వచ్చాను. ఎందుకంటే మిషన్ ఒక్కరి కోసం రాదు, ఒక 4-5 మెంబర్స్ అలా కోపించుకుంటేనే వస్తుందట. సో సడన్గా డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. నేను ఫస్ట్ టైం నేను వరి కోత మిషన్ చూడడం కానీ, ఇలా వరి కోపియడం కానీ, ఇలాంటి వర్క్స్ అన్నీ మా డాడీ చూసుకునేవాడు. ఇలాంటి వర్క్స్లో మమ్మల్ని అస్సలు ఇన్వాల్వ్ చేసేవాడు కాదు. అసలు అలాంటి వర్క్స్ మాకు ఏం తెలియదు. కానీ మా డాడీకి యాక్సిడెంట్ అయింది, మీకు తెలిసిందే. సో మా డాడీ గైడ్ చేస్తుంటే కోపియడానికి నేను వచ్చాను. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది, ఒక రైతు కూతుర్ని అయినందుకు. చాలా ఎండలో వచ్చాము. అండ్ ఎందుకంటే ఇది వరి కోత మిషన్ టైమింగ్ ప్రకారం వాళ్ళు అమౌంట్ తీసుకుంటారట, 1 అవర్కి ఇంత అన్నట్టు. సో నేను టైమింగ్ చెక్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేసి ఎంటర్ చేసుకున్నాను. సో వరి కోత మిషన్ అయితే స్టార్ట్ చేసింది కొయ్యడము. నాకు సపోర్టర్గా మా మామ వచ్చిండు మాకు సపోర్ట్గా, అండ్ మా మరదలు వచ్చింది. అసలు వాళ్ళకి కూడా అసలు ఏం తెలియదు, ఫార్మింగ్ ఏంటి అసలు, ఎండలో అసలు ఏం తెలియదు. కానీ మా కోసం వచ్చారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మాకు ఎండలో. వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు, మేము ముగ్గురం వచ్చాము కోపించడానికి. చూసారు కదా మా మరదలు అండ్ మా మామ. అండ్ ఈ పొలానికి అసలు మేము ఏం వేయలేదు. ఆగస్టులో అయింది యాక్సిడెంట్, అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడే రావడము. అసలు పొలానికి వరి చూసింది లేదు, మెడిసిన్ మందులు ఏం వేయలేదు, చాలా లాస్ అయిపోయాము. అండ్ మాకు సపోర్టర్గా ఒక అంకుల్ కూడా వచ్చారు. మాకేం తెలియదు కదా అక్కడ ఏం చేయాలి ఏంటి అనేసి. ఫస్ట్ ఇలా పరదా వేస్తారు, ఇప్పుడు కోసిన వడ్లు దాంట్లో పోస్తారట. కానీ మిషన్ మాత్రం భలే ఉంది. అక్కడ అక్కడ వడ్లు స్టోర్ చేసుకుంటుంది పైన, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు స్టోర్ చేసుకున్న వడ్లు పడుతూ ఉన్నాయి చూడండి. అండ్ గాలికి అక్కడ కొన్ని వడ్లు వెళ్ళిపోతున్నాయి కదా, అవి వేస్టేజ్ వడ్లు అట, దాన్ని తాల్ అంటారట అక్కడ ఉన్న అంకుల్ చెప్పారు. సరే చాలా లాస్ అయిపోయింది, వడ్లు ఏం రాలేదు. పోస్తూ ఉంది. అండ్ ఇంకొక పొలం దగ్గరకు వచ్చాము కోపియడానికి, వరి కోపియడానికి. కానీ అక్కడ తడి ఉండడం వల్ల మిషన్ ఇరుక్కుపోయింది. చూసారు కదా వరి టైర్స్, చూసారు కదా ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా అది రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నారు, పనిలో పని ఇది కూడా అన్ని పొలాలు కోస్తే అయిపోతుంది అనుకున్నాము. కానీ బ్యాడ్ లక్, మళ్ళీ రావాలి కోపియడానికి మిషన్, మళ్ళీ రాదు ఒకరి కోసం. ఇంకా వేరే మిషన్ ఉంటుందట, ఆ మిషన్తో కోపించాలి. వాటర్లో కూడా కోస్తుందట. సో అక్కడ ఇరుక్కుపోయిన దగ్గర గడ్డి వేస్తే వస్తుందని చెప్తే అంకుల్ వెళ్తా అన్నారు మా అంకుల్. కానీ నేను వెళ్తాను అనేసి నేను వచ్చాను, కానీ అసలు మొయ్యలేకపోయాను, చాలా వెయిట్ ఉంది. ఫస్ట్ టైం మోస్తున్నాను. అసలు మా డాడీ ఎంత కష్టపడేవాడు మా కోసం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా అక్కడ వరి కోత మిషన్ అక్కడ ఇరుక్కుపోయింది. సో మాకైతే దాహం అవుతుంది, వాటర్ తాగడానికి పోతున్నాము. ఓకే, వాటర్ తాగడానికి పోతున్నాం. ఓకే, మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా ఒక పొలంలో ఇరుక్కుపోయింది కదా, ఇంకేం చేస్తాం, అయిపోయింది. ఇంకా జేసీబీ వచ్చి తీసింది మొత్తానికైతే ఇరుక్కుపోయిన వరి మిషన్ని. కానీ ఎవరి పొలంలో ఇరికిపోతే వాళ్ళే అమౌంట్ పే చేయాలట జేసీబీకి తీసినందుకు మళ్ళీ ఒక 3000. మొత్తం అంతా లాస్. అండ్ మొత్తం మీద అయిపోయింది. ఒక పొలం మాత్రమే అయిపోయింది, ఇంకొక పొలం మళ్ళీ కోపించాలి. సో కోపించిన తర్వాత ఇలా వడ్ల పైన ఇలా పరదలు కప్పాలి అట. సో మా పాప అండ్ మా మరదలు అందరూ స్కూల్ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. చూసారు కదా, హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అలా పరద కప్పి ఇంకా దానిపైన గడ్డి వేయాలనేసి అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్తున్నారు. సో అలా వాళ్ళు చెప్పిన విధంగా మేము అలా వేస్తున్నాము. సో మొత్తం మీద అయితే ఫస్ట్ టైం వరి కోపించాము. మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా డాడీ లేనందుకు మేము కోపించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ మా పాప కూడా డైరెక్ట్ స్కూల్ నుండే వచ్చింది. ఒక మా మరదలు, మా మామ. మొత్తం మీద వరి కోపించాము.
ఇంకా నెక్స్ట్ ఇంకొక పొలం కోపించేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.